తన కార్యాలయం పైన దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఎస్పీకి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాడులు పెరిగిపోయాయని అన్నారు. గుంటూరులో గతంలో అన్ని పార్టీల నాయకులు కలిసి ఉండేవారని గుర్తు చేశారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉన్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి 1:30 సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ షీటరు. ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పని కట్టుకొని పురమాయించినట్టుగా నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు, డిప్యూటీ మేయర్ ఆఫీసు మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజీలో తీసి నిన్న అరండల్పేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది, ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు కూడా మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కంటే కూడా బలంగా ఉన్నటువంటి నగరం ఇదంతా కూడా. మేము ఎప్పుడు కూడా గుండు సూదంత ఇన్సిడెంట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడము. అటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించినటువంటి పరిస్థితి మా నాయకత్వం.